హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు ఒక విషయం చర్చిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విసే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనం ఈరోజు రెండవ స్కందం శ్రీమద్ భాగవతం 9వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాము. ఈరోజు 4 నుంచి 8వ శ్లోకం ఒక 5 శ్లోకాలు ఇవి చూడడానికి ప్రయత్నిద్దాం. ఇందులో ముఖ్యంగా బ్రహ్మదేవుడు ఎలా తపస్సు చేశాడు, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి. ప్రభుపాల్ ద్వారా ఇందులో మనకి సీక్రెట్ రహస్యం చెప్తారు. ఏం రహస్యం? ఆధ్యాత్మిక జీవితంలో ఎలా మనము విజయం సాధించవచ్చు, అలాగే మనస్సు ఇంద్రియాలని ఎలా నిగ్రహించుకోవచ్చు. సో ఈ విషయాలన్నీ కూడా మనకి బ్రహ్మదేవుడి తపస్సు ద్వారా నేర్చుకుంటామంట. సో చూద్దాం మరి 4వ శ్లోకం నుంచి. ఆత్మతత్వ విశుద్ధ్యర్థం యదాహ భగవాన్ ఋతం బ్రహ్మనే దర్శయన్ రూపం అవ్యలీకా వ్రతాధృతః. సో ఇక్కడ ఏం రాశారంటే, ఇక్కడ శుకదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. ఎవరికి? పరీక్షిత్ మహారాజ్కి. ఓ రాజా, భగవంతుడు బ్రహ్మదేవుడి యొక్క తపస్సు ఎంతో భక్తితో నిష్ఠతో శుద్ధతతో ఆయన చేసిన తపస్సుకు మెచ్చి భగవంతుడు స్వయంగా ఆయనకు తన రూపాన్ని, ఆధ్యాత్మిక రూపాన్ని ఆయనకు దర్శనం ఇచ్చాడు. అలాగే తన ధామాన్ని కూడా దర్శనం చేయించాడు. అంతే. ఈ యొక్క లక్ష్యం కోసమే ఒక సాధకుడు, అవునా, ఒక జీవి ఈ సాధన అనేది చేస్తాడు. దాని ద్వారా ఎప్పుడు సాధకుడు శుద్ధంగా సంపూర్ణంగా శుద్ధ జీవిగా మారిపోతాడో అప్పుడు భగవంతుడు ఎప్పుడైతే ప్రసన్నుడవుతాడో ఆయనకి అలా సాక్షాత్కరిస్తాడు. అది ఈ విధంగా ఒక సాధకుడు తన జీవిత లక్ష్యాన్ని సాధించగలడు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అవునా? సో మనం ఎందుకు శుద్ధం అవ్వాలనుకుంటున్నాం? హరినామం చేసి ఈ భాగవత్ ధర్మం పాటించి భాగవతం విని ఇలా 4 నియమాలు పాటించి
16 మాలలు ప్రతిరోజు జపం చేసి, దీని ద్వారా మనము చెప్పాం కదా, మన హృదయం శుద్ధమవుతుంది, మన చేతన శుద్ధమవుతుంది, మనకు అన్ని అనర్థాలు వెళ్ళిపోతాయి. సో దీని ద్వారా ఇలా శుద్ధం చేసుకోవడం ఎందుకు అంటే, ఇలా మనం శుద్ధమైనప్పుడు అప్పుడే మనము భగవంతుడిని దర్శించుకోగలం. భగవంతుడు ఎప్పుడైతే ప్రసన్నుడవుతాడో మన సాధన ద్వారా, అలాగే మనం శుద్ధంగా మారినప్పుడే మళ్ళీ ఆ భగవద్ధామంలోకి ప్రవేశించగలం. ఆ యోగ్యత మనకు లభిస్తుంది. అందుకనే మనం ఈ సాధన చేస్తున్నాము. బ్రహ్మదేవుడి నుంచి నేర్చుకుంటాం మనం. సో బ్రహ్మదేవుడు ఉదాహరణ మనకి మంచి ఉదాహరణ. ఈరోజు చర్చ అదే అనమాట మెయిన్. బ్రహ్మదేవుడు ఎలా మనకి మంచి ఉదాహరణ అని. ఎందుకంటే మన ఆచార్యులు అందరూ మనకు ఉదాహరణ. బ్రహ్మదేవుడు అందరికన్నా ఫస్ట్ జీవి చెప్పాలంటే, అవునా, ఈ యొక్క ప్రపంచంలోనే, భౌతిక ప్రపంచంలో మొట్టమొదటి జీవి అంటే బ్రహ్మదేవుడు. సో ఆయన ఇక్కడ మనకి ఆదర్శం. అలా అందరు ఆచార్యులు, శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో భాగవతంలో నేను తెలుసుకుంటాము, మనం మన పరంపరలో చూసిన అందరు ఆచార్యులు మనకు ఆదర్శం, ప్రేరణ, ఉదాహరణ అనమాట. మన జీవితంలో ఎలా భక్తి చేసుకోవాలనే దానికి. సో ఇప్పుడు ఇక్కడ మరి పరీక్షిత్ మహారాజ్ అనుకున్నాడు అనుకోండి, మరి మీరు అన్నారు కదా, అంటే నిన్న మనం చర్చించుకున్నాం కదా, నేను నాది అని ఈ యొక్క భావన నుంచి బయటపడి ఎలా మనము భగవద్ధామానికి చేరుకోగలమంటే, దానికి భక్తి ఒక మార్గం అనేది మనం చూసుకున్నాం. మరి దానికి ఏమైనా ఉదాహరణ ఉంది అంటే, దానికి ఉదాహరణగా ఇప్పుడు అలాగే ఇంకో ప్రశ్నకు కూడా పరీక్షిత్ మహారాజు దానికి సమాధానం కూడా ఇక్కడ శ్లోకం నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఉదాహరణ ఏంటంటే మన బ్రహ్మదేవుడే ఉదాహరణ. ఎలా బ్రహ్మదేవుడు సాధన చేసి భగవంతుడు ఒక ఆధ్యాత్మిక రూపాన్ని దర్శించుకున్నాడు. అందుకే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మరి భగవంతుడి రూపం కూడా భౌతిక రూపం అయితే మరి దానికి బ్రహ్మదేవుడు అంత తపస్సు చేయడం అవసరమా? ఎంత తపస్సు చేశాడో చూద్దామంటే ఈరోజు అదే విషయం. సో మరి అంత తపస్సు చేయడం ఎందుకు, భగవంతుడిని ప్రసన్నం చేయడం ఎందుకు? మనం భౌతిక విషయాలు ఏమైనా చూడగలం కదా. ఇప్పుడు వాటర్ బాటిల్ చూడాలనుకోండి, మనము ఏదైనా తపస్సు చేయాలా, చూస్తే కనిపించేస్తుంది మనకు, అవునా, తపస్సు చేయకుండా కూడా. అంటే మరి బ్రహ్మదేవుడికి అంత తపస్సు చేసిన తర్వాత భగవంతుడు దర్శనం ఇచ్చాడంటే, భగవంతుడి యొక్క రూపం అనేది ఆధ్యాత్మిక రూపం, మనలాగా భౌతిక దేహం కాదు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా ఇండైరెక్ట్గా. కానీ డైరెక్ట్గా కూడా మనకు తెలుస్తుంది, ఇప్పుడు రాబోతుంది శ్లోకాల్లో, ఈరోజు నెక్స్ట్ టైం వచ్చే శ్లోకాల్లో. సో ఈ విధంగా మరి ఎలా బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, గల కారణాలు ఏంటి, ఆయన ఎవరు చెప్పారు తపస్సు చేయమనేసి, మరి ఎందుకు చేశాడు ఆయన తపస్సు, ఎవరి ఆదేశానుసారంగా చేశాడు, మరియు మరి దాని ద్వారా ఆయనకు వచ్చిన లాభం ఏంటి, అది ఇక్కడ చెప్పారు కొద్దిగా. మరి దాన్ని విస్తృతంగా మరి ఎలా ఉంది, దర్శనం చేసుకున్నాడు సరే, మరి ఆ దర్శనం ఏం దర్శనం జరిగింది మాకు చూడాలని ఉంది. అలాగే మరి దర్శనం జరిగితే భగవంతుడు ఏదో ఒకటి చెప్పుంటాడు కదా, ఏదో ఒక సంభాషణ జరిగి ఉంటుంది కదా. ఏం చెప్పారంటే భగవంతుడు చతుశ్లోకి భాగవతం చెప్తాడు. మొత్తం భాగవతం అనేది 4 శ్లోకాల్లో, 4 బీజ శ్లోకాలు అన్నమాట, మూల శ్లోకాలు. దాని నుంచి ఇంకా భగవంతుడు ఆ 4 శ్లోకాలు ఇక్కడ డైరెక్ట్గా బ్రహ్మదేవుడికి చెప్తాడు. సో ఆ విషయం కూడా మనం చూస్తాం అన్నమాట ఈ యొక్క అధ్యాయంలో. దాని తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ప్రశ్నలకు జవాబులు ఇచ్చి, భగవంతుడు సమాధానాలు ఇచ్చి, బ్రహ్మదేవుడికి ఆశీర్వాదం, ఆదేశం అన్నీ ఇస్తారన్నమాట. అవన్నీ ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్య విషయాలు. సో ఈరోజు మాకు ముఖ్యంగా బ్రహ్మదేవుడి యొక్క తపస్సు గురించి మనం చర్చించుకుంటున్నాం. సో ఈ యొక్క నిన్న చూసాం కదా, ఈ అపోహ, భ్రమ ఏదైనా అనుకోండి మీరు. సో ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఒక బద్ధజీవికి. ఏంటంటే, ఒకటి నేనే శరీరం అనుకుంటాడు, ఇంకొకటి పరమాత్మ ఆత్మ అంతా ఒకటే అనేసుకుంటారు కొంతమంది ఉన్నారు అలాంటి వారు, కేటగిరీ వాళ్ళు అంటారు ఆత్మ పరమాత్మ సపరేట్ ఏం కదా, అంతా ఒకటే. సో ఇలా కొంతమంది ఇలా తప్పు ధారణతో, అపోహతో కానీ భ్రమతో కానీ జీవిస్తున్నారు. సో సరైన అర్థం చేసుకోవడం ఏంటంటే ఇదన్నమాట, మనము ఆత్మ, భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు, ఇంకా భగవంతుడి శరీరం చిన్మయం, ఆధ్యాత్మికము అనే విషయం. ఇలా ఎప్పుడైతే మనము తపస్సు ద్వారా, భక్తిలో తపస్సు చేయడం ద్వారా భగవంతుడిని ఎప్పుడు మనము సంతుష్టపరుస్తామో అప్పుడు భగవంతుడు ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే తపస్సు అంటే, మరి మనం ఇప్పుడు చూద్దామంట మనం భక్తిలో తపస్సు ఎలా చేయాలనే విషయాన్ని. సో ఇలా చేయడం వల్ల ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్గా భాగవతం అనేది ఇక్కడ 4 బీజ శ్లోకాల్లో బ్రహ్మదేవుడికి చెప్పాడు కదా. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ భాగవతం అనేది ఒక సాధారణమైన పుస్తకము, ఎవరో ఒక ముని లేకపోతే ఒక సాధువు, ఎవరో కవి రచించిన రచన కాదు, కానీ భగవంతుడి నుంచి స్వయంగా వచ్చినది.
ఇది భగవంతుడు యొక్క వాక్యాలు, భగవంతుడు యొక్క వాణి. భగవంతుడు వాణి, భగవంతుడు నామం, భగవంతుడి రూపం, భగవంతుడు స్వయంగా, భగవంతుడి లీలలు, భగవంతుడి మహిమ అంత అభిన్నం. అంటే భగవంతుడికి ఎంత శక్తి ఉందో ఆయన నామంలో కూడా అంత శక్తి ఉంది, ఆయన వాణిలో కూడా అంత శక్తి ఉంది. సో అందుకనే ప్రభుపాల ద్వారా రాస్తున్నారనమాట. ఈ వేదాలు, అన్ని వేదాల సారం అనేది భాగవతంలో భగవంతుడు ఇచ్చాడు మనకి. అందుకే ఎవరైతే రెగ్యులర్ అంటే నిత్యం, ఒకసారి కాదు, రెగ్యులర్ రీడింగ్ ఆర్ హియరింగ్, చదవండి లేకపోతే వినండి, ఏంటి భాగవతం, అదేంటది, దాన్ని భక్తి యోగా అంటాం. ఈజ్ ఆల్సో పర్ఫార్మెన్స్ ఆఫ్ భక్తి యోగా. ఇప్పుడు మనకు బ్రహ్మదేవుడిలాగా తపస్సు చేయాలి కదా అంటే తపస్సు చేయకపోయినా పర్వాలేదు, తపస్సు ద్వారా ఆయన భక్తి యోగం చేశాడు. భక్తి యోగం రకరకాలుగా చేసుకోవచ్చు. ఇందులో నవవిధ భక్తి ఉంటుంది. అందులో ఇప్పుడు మనము శ్రవణం, కీర్తనం అనేది ముఖ్యమైనది కలియుగంలో, కలియుగ వాసులకి. ఎందుకంటే బ్రహ్మదేవుడు చేసిన తపస్సు మనం చేయలేము, ఎందుకో మనం చూడబోతున్నాం, అది మనకు సాధ్యం కాదు. అందుకనే ఇలా జస్ట్ శ్రవణం, కీర్తనం. ఏం శ్రవణం, కీర్తనం? శ్రీమద్ భాగవతం. అది చదవండి, అది వినండి ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ చేయడం ద్వారా మనము భక్తిలో అత్యున్నత స్థాయికి చేరుకోగలమంట. ప్రభుపాద వారు రాశారు స్టేట్మెంట్, మీరు కావాలంటే తాత్పర్యంలో చదువుకోండి, లాస్ట్లో ఉంది. సో ఈ విధంగా మరి ఉదాహరణ ఎవరైనా అలా అత్యున్నత స్థాయికి చేరుకున్నారంటే అవునండి, శుకదేవ్ గోస్వామి, పరీక్షిత్ మహారాజు మనకు ఉదాహరణ. ఎప్పుడైతే 7 రోజులు మాత్రమే సమయం ఉందని తెలిసిందో ఇంకా వేరే ఏం చేయలేదు వాళ్ళు. ఏం చేశారు? శ్రవణం, కీర్తనం. ముఖ్యంగా పరీక్షిత్ మహారాజు, ఆయనకి 7 రోజులే ఉన్నాయి. సో అప్పుడు సుఖదేవ్ గోస్వామిని ఏం చేయాలని అడిగితే ఏం చెప్పాడు? మీరు ఓన్లీ శ్రవణం చేయి అంతే. ఆయన శ్రవణం చేయాలంటే ఎవరో కీర్తనం చేయాలి. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి కీర్తనం చేస్తున్నాడు. సో అంటే ఈ ఒక్క మార్గం ద్వారా మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అంటే తక్కువ సమయం ఉన్నప్పుడు ఇది బెస్ట్ అనమాట, శ్రవణం చేయడం అనేది. అవునా, శ్రవణం కీర్తన మార్గం అనేది చాలా బెస్ట్ అనమాట. అందుకే కలియుగంలో ఇది బెస్ట్ మనకి. అదే మనకి శాస్త్రాల్లో చెప్తున్నారనమాట. స ఆదిదేవో జగతాం పరో గురుః స్వధిష్ణ్యమాస్తాయ శిశ్రిక్షయైక్షత తం నాథ్యగచ్చదృశమత్ర సమ్మతాం ప్రపంచ నిర్మాణ విధిర్యయా భవేత్. ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ శ్లోకంలో చెప్పేశారు ఇలా బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, భగవంతుడు సాక్షాత్కారం అయిపోయిందని. మరి ఎలా జరిగిందనే విషయం ఇప్పటి నుంచి మొదలు పెడతాను స్టోరీ డీటెయిల్గా. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి ఎలా పుడతాడు? గర్భోదాక్షయ విష్ణు యొక్క నాభి నుంచి కమలం పువ్వు వస్తుంది. కమలం పువ్వు పైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన జన్మ అలా జరుగుతుంది. అలా జన్మించిన తర్వాత ఏం జరిగింది? అలా బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత వెంటనే ఆయన చూశాడంట. అప్పుడు ఆయన ఒక్కడే ఫస్ట్ జీవి. బ్రహ్మదేవుడు మొత్తం ప్రపంచంలో ఫస్ట్ జీవి. అప్పటికి ఇంకా అన్ని లోకాలు, ఇంకా అన్ని జీవుల సృష్టి ఏం జరగలేదు. ఇప్పుడున్నట్టు 14 లోకాల్లో రకరకాల 84 lakhs స్పీషీస్, 84 లక్షల యోనిల రకరకాల శరీరాలు, అవన్నీ ఇంకేం నిర్మితం అవ్వలేదు. తర్వాత బ్రహ్మదేవుడి ద్వారా జరుగుతాయి అన్నీ. సో ఇప్పుడు ఏం లేదు మొత్తం ప్రపంచంలో, ఓన్లీ బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఒకటే జీవి. సో బ్రహ్మదేవుడు వెతుకుతున్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి పుట్టాను, నాకు మూలమేంటి? కింద కమలం పువ్వు పైన కూర్చొని ఉన్నాడు. కమలం పువ్వు ఉంది సరే, కమలం పువ్వుకి మరి కింద గర్భోదాక్షమికి మధ్యలో అది ఉంటుంది కదా, స్టెమ్, లోటస్ స్టాక్ అంటాం యాక్చువల్లీ, స్టాక్ అని స్టెమ్ అని అనుకోండి. సో మరి అందులో వెతకడం స్టార్ట్ చేస్తారంట వెళ్ళి. ఇంకా కిందికి వెళ్ళి ఆ గర్భోదాక్ష నీళ్ళల్లో వెతుకుతున్నారు. ఎంత వెతికినా కానీ ఎవరు కనిపించట్లేదు ఆయనకి. అదే చెప్పారు ఇక్కడ. అలా వెతుకుతూ ఆలోచిస్తున్నాడు, మరి నేను సృష్టి చేయించాలి, నన్ను అంటే ఆయనకు ఈ నాలెడ్జ్ ఉంది, నేను సృష్టి చేయాలి అని, నేను సృష్టి రచన చేయాలి. అవునా, ప్రపంచ నిర్మాణ విధిర్యయా భవేత్. ప్రపంచ నిర్మాణ, ప్రపంచాన్ని నిర్మించాలి నేను. మరి ఎలా నిర్మిస్తాను? నాకు మార్గదర్శనం చేస్తారు, దానికి ఎలా నిర్మించాలి, నాకు దారి ఎవరు చూపిస్తారు అని ఆలోచించుకుంటూ, మరి నాకు మూలం ఎవరు, నాకు ఎవరు ఆధారం అని వెతుకుతూ కింది వరకు వెళ్ళాడంట. నీళ్ళల్లో వెతుకుతున్నాడు కానీ ఏమీ కనిపించడం లేదు. కందము, తోడు, ఓకే థ్యాంక్ యూ. సో ఆ కందము, తోడు అన్నిట్లో వెతుకుతున్నారు. ఎంత దూరం ప్రయాణించినా, ఎంతసేపు ప్రయాణించినా నీటి తప్ప నీరు ఇంకేం కనిపించట్లేదు ఆయనకి. ఏ జీవి కనిపించట్లేదు, భగవంతుడు కూడా మరి కనిపించట్లేదు. దీని ద్వారా మనం ఏమర్థం చేసుకుంటాము? ఒకవేళ భగవంతుడు భౌతిక శరీరం అయితే గర్భోదాక్షయ విష్ణుది, మరి గర్భోదాక్షయ విష్ణు నుంచే మరి
బ్రహ్మదేవుడు జన్మించినప్పుడు మరి బ్రహ్మదేవుడు గర్భోదాక్ష విష్ణుని చూడగలగాలి కదా, అవునా? చూడలేకపోతున్నాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క శరీరం మరియు గర్భోదాక్ష విష్ణు యొక్క శరీరం రెండు వేరు. గర్భోదాక్ష విష్ణు యొక్క శరీరం ఆధ్యాత్మికం అనే విషయం ఈ యొక్క శ్లోకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో మరేం జరిగిన తర్వాత అలా వెతుకుతున్నాడు, మరేం జరిగింది? సచింతయన్, అలా ఆలోచిస్తున్నప్పుడు సచింతయన్ ద్వ్యక్షరమేకదాంభస్ ఉపశృణోద్విర్గదితం వచో విభు స్పర్శేషు యత్ షోడశమేకవింశం నిష్కించనానాం నృపయద్ధనం విభు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సచింతయన్, అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్షరం, 2 అక్షరాలు విన్నాడంట అతను. ఉపశృణోద్ పక్కనే, దగ్గర. ఉప అంటే నియర్ బై, దగ్గర. శృణోద్ విన్నారు. గదితం 2 సార్లు విన్నారు. అదే ఆ 2 అక్షరాలని 2 సార్లు విన్నాడంట. వచో విభు స్పర్శేతు, ఆ 2 అక్షరాలు ఏవి? స్పర్శేతు యక్షోదశమేకవింశం. సో ఇక్కడ ఏం చెప్పారంటే అవి 2 అక్షరాలు ఏమంటే, ఒకటి వచ్చేసి షోదశం. షోదశం అంటే దశ అంటే దశం అంటే దశమం అంటే 10 కదా. షోదశం అంటే ష అంటే యాక్చువల్లీ 16th లెటర్. ఇంకొకటి వచ్చేసి ఏకవింశం. ఏకవింశం అంటే 21st లెటర్. 16వ అక్షరం, 21వ అక్షరం. చూడండి, స్పర్శేషు అంటే మామూలుగా సంస్కృతంలో మన దేవనాగరి లిపి, మన తెలుగు కూడా దేవనాగరి లిపే, అలాగే హిందీ కూడా దేవనాగరి లిపే. సో అన్నిట్లో అక్షరాలు చూడ్డానికి వేరే డిజైన్లో కనిపిస్తాయి, కానీ అన్ని అక్షరాలు ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. బెంగాలీలో కూడా అంతే. సో మనకి ఇక్కడ స్పర్శేషు అంటే స్పర్శవర్ణం. ఇక్కడ మన కాన్సనెంట్స్ అంటాం ఇంగ్లీష్లో. సో మన అక్షరాలని, ఈ అక్షరాలని ఇప్పుడు అందులో స్పర్శవర్ణాలు అంటే క నుంచి మా వరకు, అంటే కక్క గగన, చచ్చ జజ్జన, టట్టడన, తత్తదన, పప్పబమ, పఫబమ, ఇవి 5 ఉన్నాయి కదా. అంటే 25 టోటల్, 5 × 5 ఇవి స్పర్శవర్ణాలు. ఇంకా తాల్వే వర్ణాలు మిగతాయి. సో ఇందులో స్పర్శేషు షోడశం ఏకవింశం అంటే స్పర్శేషు షోడశం అంటే 16th లెటర్, ఇంకా 21st లెటర్. ఈ 2 అక్షరాలు విన్నారంట. ఇవి కలిపితే ఏ అయితే పదం వస్తుందో అది ఎవరైతే నిష్కించన అంటే ఏమాత్రం ఏ ఆసక్తి, భౌతిక ఆసక్తి లేని వాళ్ళకి సంపూర్ణంగా వైరాగులు వాళ్ళ యొక్క ధనం అంటది. ఏంటో మరి ఆ ధనం చెప్పగలరా అండి? 16వ అక్షరం ఏదొస్తుంది? 21వ అక్షరం ఏంటి? ఎవరు చెప్పగలరు? అంటే ఇందులో స్పర్శవర్ణ అంటే క నుంచి మా మధ్యలో, క నుంచి 1వ నంబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అందులో 16వ అక్షరం మరియు 21వ అక్షరం. అవునండి, 16వ అక్షరం వచ్చేసి త మరియు 21వ అక్షరం వచ్చేసి ప. సో అవునా? ఎందుకంటే మనకు ఒక లైన్లో 5 ఉంటాయి కదా, 3 లైన్లు అంటే 15, అది తీసేసేయండి. ఇంకా నెక్స్ట్ 4వ లైన్ స్టార్ట్ అయ్యేది త నుంచి, తత్తదన త. తర్వాత 21వది 5వ లైన్ ఫస్ట్ లెటర్, అది పపబమ. అవునా? ప. సో కాబట్టి త ప 2 కలిపితే ఒక శబ్దం అవుతుంది, అది త ప ఆయన 2 సార్లు విన్నాడు, త ప అని. ఇది బ్రహ్మదేవుడు విన్నది. దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే మనిషి కూడా అలా తపస్య చేయడం ద్వారానే భక్తి మార్గంలో భగవద్ధామానికి చేరుకోవచ్చు అని ప్రభుపాద వారు మనకు చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఉపశృణోద్ అనే ఒక శబ్దాన్ని, ఇంకొక దాని యొక్క అర్థము చాలా దగ్గరగా ఉంది ఉపనయనంతో. ఉపనయనం అంటే ఏంటంటే అక్కడ ఆ సంస్కారంలో ఆయన ఉపనయన సంస్కారంలో గురువు దగ్గరికి వెళ్తారు. గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకు దీక్ష లభిస్తుంది. దాని తర్వాత ఆయన యొక్క వేద అభ్యాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఆధ్యాత్మిక శిక్షణ, ఆధ్యాత్మిక జీవిత పాలన అనేది ఆ గురువు యొక్క అధ్యక్షతలో స్టార్ట్ అవుతుంది. ఆయన స్టార్ట్ చేస్తారు. అది ఉపనయనం యొక్క సంస్కారం యొక్క తర్వాత కార్యక్రమం, అది స్టార్టింగ్ అన్నమాట. అలా ఇక్కడ భగవంతుడు డైరెక్ట్గా బ్రహ్మదేవుడికి దీక్ష ఇచ్చేశాడు అనుకోండి. బ్రహ్మదేవుడికి కృష్ణుడు స్వయంగా, భగవంతుడు స్వయంగా దీక్షించాడు. అందుకనే బ్రహ్మదేవుడు ఎప్పుడు భగవంతుడు నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఎలాగైతే బ్రహ్మ సంహితలో ఇచ్చారో గోవిందమాది పురుషం తమహం భజామి.
సో భగవంతుడు నామాన్ని ఎప్పుడు జపిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. అందుకనే మనం కూడా బ్రహ్మ సాంప్రదాయం, అదే సాంప్రదాయంలో వస్తున్నాం కనుక మనమందరం కూడా భగవంతుడు కృష్ణుడి యొక్క నామాన్ని బ్రహ్మదేవుడు మాదిరిగా జపం చేస్తూ ఉంటాం. అదేవిధంగా అందరు ఆచార్యుల పేర్లు ఇక్కడ ఇచ్చారనమాట, అందుకే ప్రభుపాల్ వారు. సో ఇక్కడ మనము ఇదన్నమాట ముఖ్యమైన విషయం నేర్చుకునేది. సో ఇలా బ్రహ్మదేవుడికి స్వయంగా భగవంతుడి నుంచే దీక్ష జరిగిపోయిందనమాట. సో నెక్స్ట్ చూద్దామంట. నిశమ్య తద్వక్త్ర దిదృక్షయా దిశో విలోక్య తత్రాణ్యదుపశ్యమానః స్వధిష్ణ్యమాస్తాయ విమృశ్య తద్ధితం తపస్యుపాదిష్ట ఇవాధదే మనః. చూడండి, ఇప్పుడు మరి ఏం చేశారు? తప అని 2 సార్లు విన్నారు బ్రహ్మదేవుడు. విన్న తర్వాత వెంటనే పక్కనే ఎక్కడో వినిపించింది కదా అనేసి తిరిగి చూస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ఆయనకు 4 తలకాయలు ఉన్నాయి. సో 4 వైపులా చూస్తున్నాడు, ఆయన వెతుకుతున్నాడు. అయినా కానీ ఆయనకి ఎవ్వరూ కనిపించట్లేదు. ఆ శబ్దం మాత్రమే వినిపించింది. అది ఎవరు నాకు ఆ శబ్దం అంటే ఆదేశం ఇచ్చింది ఎవరు అని వెతుకుతున్నాడు ఆ వ్యక్తి కోసం. ఎంత వెతికినా 4 వైపులా కనిపించలేదు ఎవరు. ఇంకా వెతికి లాభం లేదనేసి ఇప్పుడు ఆ వచ్చిన ఆదేశాన్ని, దైవానుగ్రహం, అది దైవం నుంచి భగవంతుడి నుంచి వచ్చిన ఆదేశంగా స్వీకరిస్తాననేసి స్వీకరించి ఆయన వెళ్ళి మళ్ళీ ఆ కమలం పువ్వు పైన కూర్చొని ఇప్పుడు తపస్సు చేయడం ఆరంభించాడంట. ఎలాగైతే నేను విన్నాను తప ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. తప అని వినిపించింది. వెళ్ళాడు, తపస్సు చేయడం ఆరంభించాడంట. ఇది ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. మనము జీవితంలో మనము విజయం సాధించాలంటే ఇలా బ్రహ్మదేవుడి యొక్క ఉదాహరణని మనము ఆదర్శంగా తీసుకొని పాటించాలి. ఎలాగైతే బ్రహ్మదేవుడు విన్నాడు తప అని పాటించడం స్టార్ట్ చేస్తాడు. సో ఇలా ఇది యాక్చువల్లీ దీక్ష అంటే ఏంటంటే, దీక్ష సమయం నుంచి ఈ ఆధ్యాత్మిక బోధన శిక్షణ మనం గురువు నుంచి నేర్చుకుని మన జీవితంలో పాటించడం అనేది స్టార్ట్ చేస్తాం. దాన్నే దీక్ష అంటాం. సో అలా మనం ఆ పాటించడంలో కొంచెం తపస్సు ఉంటుంది భక్తి మార్గంలో. ఆ తపస్సు కూడా మనం చేయాలి. అది ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా చేస్తున్నాడు. అలాగనేసి మనం ఇలా ఆలోచించకూడదని ప్రభుపాదులు రాస్తున్నారు. మరి బ్రహ్మదేవుడికి డైరెక్ట్గా భగవంతుడు తపస్య చేయమని చెప్పాడు, అందుకనే బ్రహ్మదేవుడు చేస్తున్నాడు, బాగానే ఉంది. మరి మాకు భగవంతుడు వచ్చినప్పుడు భగవంతుడు వచ్చి నాకు తపస్సు చేయమని భక్తి చేయమని చెప్తే అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అంటే, మరి మనం బ్రహ్మదేవుడు అంత శుద్ధం కాదు కదా, శుద్ధ భక్తులం కాదు, శుద్ధ జీవులం కూడా కాదు, కనుక మనకు ఆ యోగ్యత లేదు. అందుకనే మనకు డైరెక్ట్గా భగవంతుడు స్వయంగా వచ్చి చెప్పే యోగ్యత మనకు లేదు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఈ యొక్క ప్రపంచంలో మొదటి జీవే కాదు, ఆయన ఎంతో శుద్ధ జీవి కూడా. అందుకనే బ్రహ్మదేవుడికి ఆ పదం, ఆ స్థానం దక్కింది. బ్రహ్మ అనే పదం అనేది చాలా అత్యున్నతమైన స్థాయి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, జీవుల్లో కూడా అన్నిటికన్నా ఉన్నతమైన స్థాయి. సో అలాంటిది ఒక శుద్ధ జీవైన బ్రహ్మ, అందుకనే ఆయనకి భగవంతుడు డైరెక్ట్గా చెప్పారనమాట. సో మనం కూడా అలా శుద్ధం అయిన తర్వాత మనకు కూడా భగవంతుడు దర్శనం ఇస్తాడు. కానీ మరి ఇప్పుడు మనకు స్టార్ట్ చేయాలంటే భక్తి, మరి మనకి ఎవరు ఆదేశం ఇస్తారు, ఎక్కడి నుంచి మనకు ఆదేశం దొక్కుతుందంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మీరు డైరెక్ట్గా వచ్చి ఇప్పుడు మీకు చెప్పకపోయినా కానీ భగవంతుడు అదే ఫెసిలిటీ మనకు ఉందంట. ఈరోజు కూడా మనకు ఆ ఫెసిలిటీ ఏంటంటే తన యొక్క శుద్ధ భక్తుల ద్వారా మరియు ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే భగవద్గీత, భాగవతం, ఇవి రెండిటి ద్వారా భగవంతుడు మనం ఏం చేయాలో అనే విషయాన్ని తెలియజేస్తాడంట. సో మనం అలా ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు మరియు భగవంతుడి యొక్క పరంపరలో వచ్చిన ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు యొక్క నుంచి మనం దీక్షను తీసుకోవచ్చు. ఇంకా భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఇక్కడ ఉన్నాయి శాస్త్రాల్లో. భగవంతుడు వాణి అది భగవంతుడి అభిన్నం, అవునా? కాబట్టి అక్కడి నుంచి మనం నేర్చుకొని పాటించుకోవచ్చు అని మనకు ప్రభుపాల ద్వారా రాశారనమాట. సో అందుకని అలా మనము భగవంతుడి యొక్క పరంపరలో ఈ బ్రహ్మ సాంప్రదాయం అంది, ఇలా పరంపరలో వచ్చిన ఆధ్యాత్మిక గురువులు వాళ్ళ దగ్గర నుంచి మనము దీక్షను, బోధనలను స్వీకరించి ఈ ఆధ్యాత్మిక గ్రంథాలని కూడా చదువుతూ దీని ద్వారా మనం అన్ని
అర్థం చేసుకోవచ్చు, పాటించుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ ప్రభుపాదుల వారు. అదే లాభాన్ని బ్రహ్మదేవుడు ఏ లాభాన్ని పొందగలుగుతున్నాడో ఆ లాభాన్ని మనం కూడా పొందవచ్చు అని. సో నెక్స్ట్ లాస్ట్ శ్లోకం చూద్దామంట. దివ్యం సహస్రాబ్ధం అమోఘదర్శనో జితానిలాత్మా విజితా భయేంద్రియ అతాప్యతస్మాఖిల లోకతాపనం తపస్తపీయాం స్తపతాం సమాహితః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దివ్యం సహస్రాబ్దం, 1000 దివ్య సంవత్సరాలు, 1000 సెలెస్టియల్ ఇయర్స్. మన సంవత్సరాలు కాదు, మనిషి లెక్కలో కాదు, దేవతల లెక్కల్లో, దేవతల యొక్క 1000 దేవతా సంవత్సరాలు. మనకు టైం గురించి ముఖ్యంగా డీటెయిల్గా ఒక చాప్టర్ ఉందండి, 3వ స్కందంలో వస్తుంది, ఇప్పుడు కాదు. అప్పుడు మొత్తం ఈ క్షణం నిమిషం అంతా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో, మనిషి, దేవత, బ్రహ్మదేవుడిది, అందరి ఆయువు ఎలా క్యాలిక్యులేషన్ ఉంటుంది అనేది మొత్తం క్యాలిక్యులేషన్ ఒక అధ్యాయం మొత్తం ఉంటుంది. అప్పుడు మనం చర్చించుకుందామంట. కానీ ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాసినట్టుగా జస్ట్ ఇక్కడ మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకుందాము. ఒక దేవతా సంవత్సరం అంటే 6 × 30 × 12 × 1000 ఇన్ని సంవత్సరాలు మనిషి లెక్కలో, మనుషుల సంవత్సరాల ప్రకారం. ఓకేనా? 6 × 30 × 12 × 1000 అది ఒక్క దేవతా సంవత్సరం అని రాశారు. ఓకే, సో మరి ఏం జరిగింది? దివ్యం సహస్రాబ్ద అమోఘ దర్శనం. సో ఇక్కడ ఏం దర్శనం జరిగింది ఆయనకి? శబ్ద రూపంలో భగవంతుడి యొక్క దర్శనం ముందు జరిగింది ఆయనకి. కానీ దాన్ని ఆయన స్వీకరించాడు, భగవంతుడి యొక్క ఆదేశంగా స్వీకరించి ఆయన అలా 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడంట. ఆ తపస్సు చేసిన తర్వాత తద్వారా ఏం జరిగిందంటే జితానిలాత్మా విజితోభ్యయేంద్రియై, ఆయన అన్ని ఇంద్రియాలని, మనస్సుని నియంత్రించుకోగలిగాడంట. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, మనం అర్థం చేసుకోవడానికి తాత్పర్యంలో చూద్దామంట మళ్ళీ. అలా దాని తర్వాత ఇదేంటి అంటే అతప్యత సమాఖిల లోకతాపనం, లోకంలో ప్రతి ఒక్కరికి తపస్సు ఎలా చేయాలి అనే విషయం మనం బ్రహ్మదేవుడి నుంచి నేర్చుకోవచ్చు. అలాగే అందుకనే బ్రహ్మదేవుడు తపస్విలలో కూడా అందరికన్నా ఎంతో సర్వశ్రేష్టమైన తపస్వి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటున్నామనేసి ఇక్కడ శ్లోకంలోనే చెప్పారు. శ్లోకం యొక్క అర్థం ఇలా ఉంది. సో భగవంతుడి యొక్క వాణి, భగవంతుడి యొక్క రూపము స్వయంగా అనేది ఏమాత్రం వారి రెండిట్లో భేదం లేదనేసి ఇక్కడ ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాం. భగవంతుడి యొక్క వాణిని, ఆయన భగవంతుడి యొక్క ఆదేశాన్ని భగవంతుడు స్వయంగా వచ్చి చెప్పిన, అది భగవంతుడి యొక్క ఆదేశాన్ని విన్నాడు, అది భగవంతుడు ఆదేశంగా స్వీకరించి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు. సో మనం కూడా అలాగే ఇప్పుడు భగవంతుడి ఆదేశాలు ఇక్కడ మనకు ఉన్నాయి భాగవతంలో, భగవద్గీతలో. కాబట్టి మనం కూడా వీటిని ఏదో నార్మల్ పుస్తకాలు, ఏదో స్టోరీ బుక్స్ అనుకోకుండా, ఏదో కథల పుస్తకాలు అనుకోకుండా ఇందులో ఉంది ఏంటంటే ఈ శబ్దం, ఇది భగవంతుడి యొక్క వాణి. దీనికి కూడా అదే పొటెన్సీ, శక్తి ఉంది, దివ్య శక్తి. ఇది ఒక సాధారణమైన శబ్దం కాదు, ఇది ట్రాన్సెండెంటల్ పొటెన్సీ, ఆధ్యాత్మిక శక్తి. ఈ యొక్క శ్లోకాల్లో మనం చదువుతాం కదా, శ్లోకాలు ఒక్కొక్కసారి మనకు అర్థం కాకపోవచ్చు శ్లోకం చదివితే, కానీ ఈ శ్లోకాలన్నీ ద్వారా ఈ యొక్క శబ్దం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మనం ఎంతో మన హృదయం, మనస్సు శుద్ధమవుతుంది. అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. సో ఇది భగవంతుడి వాణి మనకి ఇప్పుడు కూడా లభ్యం ఉంది. సో దీని యొక్క మనము బెనిఫిట్ని మనం తీసుకోవచ్చు. మరియు ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ బ్రహ్మదేవుడు వినడమే కాకుండా ఆదేశాన్ని పాటించాడు కూడా, అలా మనం కూడా పాటించాలి. ఏ ఆదేశాలని ఏవైతే మనం గురువుల నుంచి, ఆధ్యాత్మిక గురువు నుంచి మనకు ఇస్తారో, ఈ యొక్క శాస్త్రాల్లో ఇచ్చారో, వీటిని, ఇందులో ఉన్న విషయాల్ని మన జీవితంలో మనం పాటించాలి అనే విషయాన్ని చెప్తున్నారు. ఇదే మన జీవితంలో సఫలం అవ్వడానికి, ఆధ్యాత్మిక జీవితంలో సాఫల్యం పొందడానికి మార్గం, రహస్యం అని చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఇలా చెప్పారు కదా, ఇక్కడ బ్రహ్మదేవుడు ఇలా తపస్సు చేసి భగవంతుడు ఆదేశానుసారంగా అతను తన మనస్సు, ఇంద్రియాల్ని నియంత్రించుకోగలిగాడంట. చూసారా, ఇది సీక్రెట్ అంట, రహస్యం అంట, మనస్సుని, ఇంద్రియాల్ని నియంత్రించుకోవడానికి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు.
ఎలా మనం అలా ఆదేశానుసారంగా భగవంతుడి సేవలో మనం ఎప్పుడైతే యుక్తపరుస్తామో మన మనస్సు ఇంద్రియాలని అవి నియంత్రించబడతాయి. ఇందులో పాయింట్ అనమాట ఇదే. సో అందుకే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ఈజ్ ఫ్యాక్చువల్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. అంటే మీరు ప్రత్యేకంగా వేరే చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలామంది ప్రశ్న అడుగుతారు, ప్రభుజీ మనస్సు ఇంద్రియాలని ఎలా నియంత్రించుకోవాలి, ఆ మనస్సు మనకు చంచలము అటు ఇటు పోతుంది, నేను భక్తి చేసుకోలేకపోతున్నాను, అప్పుడప్పుడు అలా జపం కూడా చేయడం అవ్వట్లేదు అని. సో ఇక్కడ చెప్పింది చాలా సింపుల్ ఫార్ములా ఏంటంటే, మనము ఈ యొక్క మన పరంపరలో వచ్చిన ఆదేశాలని, గురువుల నుంచి వచ్చిన ఆదేశాలని, భగవద్గీత భాగవతంలోని ఆదేశాలని పాటించామనుకోండి, ఆ ప్రయత్నంలోనే, ఆ పాటించే ప్రయత్నంలో మనం ఎంత శుద్ధతతో పాటిస్తామో ఆ పాటించే ప్రయత్నంలోనే మన మనస్సు ఇంద్రియాలు అన్నీ నియంత్రించబడతాయంట. ఇంకా సపరేట్గా మనం వేరే ప్రయత్నం అనేది చేసే అవసరమే లేదు. అదే ఇక్కడ మన ప్రభుపాదులు చెప్తున్నారు. చూసారా, ఇది రహస్యం. సో ఎందుకంటే ఇది రహస్యం అంటే, చాలామంది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి భక్తి మార్గంలో కూడా మన భక్తులు చాలామంది వాళ్ళకు తోచిన విధంగా చేసేసుకుంటూ ఉంటారు భక్తి. సేవా భక్తి అది శాస్త్రాలు మరియు మన గురువుల ఆదేశానుసారంగా ఉండకుండా వాళ్ళ మనసుకు తోచినట్టు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నేను చాలా చేసేస్తున్నాను సేవ, లేకపోతే చాలా భక్తి చేసేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ ఇదే సమస్యతో ఎదురవుతూ ఉంటారు. ఏంటి, నా మనస్సు ఇంద్రియాలను ఎందుకు నేను నియంత్రించుకోవట్లేదు? అలా ఎప్పుడైనా మీకు అనిపిస్తే మరి నేను చేసే కార్యాలన్నీ మరి శాస్త్రానుసారంగా మరి మన గురువుల యొక్క ఆదేశానుసారంగా ఉందా అని ఆ విషయాన్ని మీరు గమనించుకోవచ్చు. ఒకవేళ అలా ఉంటే మరి ఇంకా మన మనస్సు ఇంద్రియాలు మనం నిగ్రహించుకోలేకపోతున్నామంటే మనం సంపూర్ణంగా ఇంకా సేవలో కానీ భక్తిలో కానీ యుక్తం అవ్వలేదు. ఏదో కొద్దిసేపు చేస్తున్నాం, మిగతా సేపు టైంపాస్ చేస్తున్నాం, అలా కూడా కాదు. సో మనము సంపూర్ణంగా కూడా చేయాలి. ఎలాగైతే ఇప్పుడు బ్రహ్మదేవుడు కంప్లీట్గా తపస్సు చేస్తున్నాడు, అలా కాసేపు తపస్సు చేసి కాసేపు రిలాక్స్ అవ్వట్లేదు అనమాట. ఆయన 1000 సంవత్సరాలు కంటిన్యూస్గా తపస్సు చేస్తాడంట. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, భగవంతుడు ఎలా సాక్షాత్కారమయ్యాడు, భగవంతుడు సాక్షాత్కారమైన తర్వాత మరి ఏం జరిగిందనే విషయాలు మనము మరి వచ్చే క్లాస్, అంటే రేపు లేదు ఎల్లుండి లేదు, దాని తర్వాత అప్పుడు చర్చించుకుందామంట. సో రేపు రాధాష్టమి, రేపు స్పెషల్ దర్శనము నేను లైవ్ టెలికాస్ట్ చేస్తాను. అలాగే అభిషేకం కూడా ఉంటుంది మా మందిరంలో. ఆ అభిషేకం కూడా, రాధాష్టమి అభిషేకం కూడా నేను లైవ్ టెలికాస్ట్ చేస్తాను. సో దాని లింక్స్ మన వాట్సాప్ గ్రూప్లో నేను పెడతాను తర్వాత క్రియేట్ చేసినప్పుడు. సో మనకి మళ్ళీ మనము రేపు ఎల్లుండి తర్వాత కలుసుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.